ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 23కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ముందుగా మా జడ్జెస్ కి హాయ్ చెప్తాము. చంద్రబోస్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. విజయప్రకాష్ గారు వెల్కమ్ బ్యాక్ సార్. సునీత మేడం వెల్కమ్ బ్యాక్. ఒక్కసారి మా వాద్య బృందానికి కూడా మీ కర్తాల ధ్వనులు నమో నమః. అండ్ అలాగే మీ పిల్లలకు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి. గత వారం కాంపిటీషన్ రౌండ్ స్టార్ట్ అయింది. ఎస్పీబీ అండ్ ఘంటసాల గారి పాటలతో 6 పిల్లలు మీ ముందుకు వచ్చారు. ఇంకొన్ని ఎస్పీబీ అండ్ ఘంటసాల గారి పాటలతో మీ ముందుకు రాబోతున్నారు. ఈ ఎపిసోడ్ లో ఫస్ట్ రౌండ్ ఎండ్కి వస్తుంది. దాని తర్వాత వచ్చే వారం, దాని తర్వాత వారం సెలబ్రేషన్ అండ్ పార్టీ సాంగ్స్ తో మా పిల్లలు మీ ముందుకు రాబోతున్నారు. ఆ 2 ఎపిసోడ్లు అయిన తర్వాత ఈ 12 మందిలో ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళల్లో 2 ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు. ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ చేరుకొని ఫైనల్స్ లో మొదటి స్థానం గెలిచిన విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా ఇవ్వనున్నారు. అలాగే 2వ స్థానం, 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఇవాల్టి ఈ సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ ఎస్పీబీ అండ్ ఘంటసాల గారి హిట్స్ రౌండ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి సహస్ర. హాయ్ సహస్ర. హలో సార్. ఏ పాట పాడతావు? అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట కోలో కోలో యన్న, చిత్రం గుండమ్మ కథ. పాడిన వారు ఘంటసాల గారు మరియు పి సుశీల గారు, సంగీతం ఘంటసాల గారు, రాసిన వారు పింగళి గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. కోలో కోలో యన్న కోలో నా సామి, కొమ్మలిద్దరు మాంచి జోడు. కోలో కోలో యన్న కోలో నా సామి, కొమ్మలిద్దరు మాంచి జోడు. చూడాలి జోడు. కోలో కోలో యన్న కోలో నా సామి, కొమ్మలిద్దరు మాంచి జోడు. బాలా బాలో యన్న బాలో చిన్నమ్మి, అందాల గారాల బాలా. బాలా బాలో యన్న బాలో చిన్నమ్మి, అందాల గారాల బాలా. బేలో బేలో యన్న బేలో పెద్దమ్మి, చిలకలా కులికేను చాలా. బేలో బేలో యన్నది దినక దినది దినక దినది దినక దినది. బేలో బేలో యన్న బేలో పెద్దమ్మి, చిలకలా కులికేను చాలా. ఈ వేళ పలికితే ముత్యాలు రాలా. కోలో కోలో యన్న కోలో కందాల గారాల బాలా. ముక్కుపైనుంటాది కోపం చిట్మ, మనసేమో మంచిదే పాపం. ముక్కుపైనుంటాది కోపం చిట్టెమ్మ, మనసేమో
రానిదు ఏ లోపం కోలో కోలో ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మంచి జోడు జడ్జెస్ ఓవర్ టు యూ. సహస్ర నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. కొంచెం కంగారుగా ఉందా? లేదు లేదు, చాలా బాగా పాడావు. గొంతు చాలా బాగా ధ్వనించింది ఈ పాటలో. మధ్య మధ్యలో మింగావు కానీ అట్లాంటివి మనసులో పెట్టుకోకు. చాలా బాగా పాడావు. నాకైతే చాలా స్పష్టంగా పాడావు. కాకపోతే ఏంటంటే కొంచెం పల్లవి పాడుతున్నప్పుడు కొంచెం ఆ మంద్ర స్థాయిలో ఇంకా కొంచెం అందంగా రావాలనిపించింది తప్ప అంత బాగుంది. తెర మీద ఇది ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు, ఏఎన్ఆర్ గారు, జమున గారు అందరూ కలిసి ఆడినట్టుగా అనిపిస్తుంది. కానీ వాళ్ళిద్దరి డేట్స్ లేక విడివిడిగా వాళ్ళ మీద షూట్ చేసి తర్వాత ఒక అలా కూర్చారు. అది ఎడిటింగ్ యొక్క మాయ. నీ పాటలో, నువ్వు పాడిన పాటలో ఎడిటింగ్ చేయడానికి లేదు. మనం దాన్ని యథాతథంగా స్వీకరించాలి, ఆమోదించాలి. ఆ లోపాలను నువ్వు సవరించుకోవాలి. తప్పులేదు. సరేనా? థ్యాంక్ యూ సార్. Are you okay? You want something? నో సార్. అలాంటి చిన్న చిన్న విషయాలతో you are not going to get eliminated. You are in the competition. You will be in the competition. థ్యాంక్ యూ సో మచ్. కొన్నిసార్లు ఏమైపోతుందంటే when we are over excited, we are little out of control. మనకు మన మీద కంట్రోల్ తక్కువ ఉంటుంది. మన మీద తక్కువ కంట్రోల్ ఉన్నప్పుడు ఇలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇలాంటి విషయాలు. సో ఎక్సైట్మెంట్, యాంగ్జైటీ అయిపోతే కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుంది. రిలాక్స్ గా పాడు. నా పాట గురించి చెప్పాలంటే మంచి ప్రయత్నం. పదవ మరి మరి వాట్ ఆర్ ద నోట్స్? పదవ మరి మరి ఆ చిన్న చిన్న విషయాలంతా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఆ ఫాస్ట్ గా అలా పలకడం చాలా కష్టం. నువ్వు చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఓకే, ఎంజాయ్ నౌ, రిలాక్స్. సహస్ర, నీలో ఏ ఎక్స్ప్రెషన్ దాగదు నీ ఫేస్ లో, తెలిసిపోతుంది నువ్వు చాలా డిసప్పాయింట్ అయిపోయావు. అసలు మేము అలాంటి కామెంట్ చేసే వాళ్ళమే కాదు. మధ్యలో చిన్న గుట్టకొచ్చినందు మాత్రాన, లేకపోతే ఏదైనా లిరిక్ మర్చిపోయినంత మాత్రాన ఆ విషయాలకి నిన్నే కాదు ఎవరిని ఇక్కడ అలాంటి విషయాల్లో జడ్జ్ చేయం. అలా అని చెప్పి ప్రతిసారి అది ఓకే అని కాదు. నో బట్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది అది స్టేజ్ మీద. ఈ లైట్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే నీ వాయిస్ ని డ్రై చేసేస్తాయి అసలు బేసికలీ నిన్ను. సో మధ్య మధ్యలో వాటర్ అప్పుడప్పుడు సిప్ చేస్తూ ఉండాలి అందరూ. ఓకే. కొంచెం వార్మప్ చేసుకుంటూ ఉండాలి వాయిస్ ని కూడా. అసలు ఫస్ట్ టైం నేను ఈ పాట కాంపిటీషన్ లో వింటాం. ఘంటసాల మాస్టర్ గారు పాడిందే అయినా కూడా నువ్వు పాడుతున్నంత సేపు ఎవరి క్యారెక్టర్ లో వాళ్ళు కనిపించేశారు కళ్ళ ముందు. అద్భుతమైన సినిమా, అద్భుతమైన సాహిత్యము, సంగీతము, పాట. చిన్న చిన్న పదాలు మీకు కూడా చాలా అర్థమయ్యేటటువంటి పదాలు కదా. ఎంత బాగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. ఫస్ట్ టైం అనుకుంటా. కొంచెం కంగారు తగ్గించుకో. ఇక్కడ నిన్నెవ్వరూ జడ్జ్ చేయడానికి కూర్చోలేదు, గైడ్ చేయడానికి కూర్చున్నారు. దర్ ఇస్ అ డిఫరెన్స్. థ్యాంక్ యూ. కోలో కోలో బాబాడు, వెల్ డన్. ఆల్ ది బెస్ట్. కొమ్మలిద్దరు మంచి జోడు. Season 23 first competition round second episode lo next contestant is Vidya. Yo, what's up? How are you? I'm good, sir. How are you? I'm doing fine as well. Hairstyle baga gamattuga unde. ఏ పాట ఎంపిక చేసుకున్నావు? అందరికీ నమస్కారం. ఇవాళ నేను పాడబోయే పాట కీరవాణి. చిత్రం అన్వేషణ. రాసిన వారు వేటూరి సుందరమూర్తి గారు. సంగీతం ఇళయరాజా గారు. అండ్ పాడిన వారు ఎస్పీబీ గారు అండ్ ఎస్ జానకమ్మ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సరి సాని సాని సమగ మరి పద సాని సరి సాని సాని సమగ మరి పద సస సని ది రి స గ రి మ మ గ ప సాని గ ప మ గ రి సని కీరవా చిలకలా కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధుర సవాణి కీరవాణి చిలకలా కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా
గరి స పమగ పాని సరి గరి గ స ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా నీ గగనాలలో నీ చిరుతారనై నీ అధరాలలో నీ చిరునవ్వునై స్వరమే లయగా ముగిసే సలలిత కలరుత స్వరనుత గతియుత గమకము తెలియకనే కీరవాణి చిలకల కలకల పాడలేదు వలపులే తెలుపగా ఇలరాలిన పువ్వులు వెదచల్లిన తావుల అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన మంజుల కీరవాణి చిలకల కలకల పాడలేదు వలపులే తెలుపగా నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై సంపెంగలా కాలినై కారాడనా నీడనై నీ గవనాలలో నీ తొలి ప్రాసనై నీ జవనాలలో జాజుల వాసనై ఎదలో ఎదలే కదిలే పడుచుల మనసులు పంజరి సుఖముల పలుకులు తెలియకనే కీరవాణి చిలకల కలకల పాడలేదు వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలి చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధుర సవాణి కీరవాణి చిలకల కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా విద్య నమస్కారం సార్. నమస్తే. మొత్తానికి మా అన్వేషణ ఫలించబోతోంది. ఇంత మంచి గాయకుల్ని మేము అన్వేషిస్తున్నాం, దానికోసం నిరీక్షిస్తున్నాం. మా నిరీక్షణ అన్వేషణ మీలాంటి గాయకుల ద్వారా ఫలిస్తోంది. అందుకు చాలా సంతోషంగా ఉంది. చరణాలు 2 అత్యద్భుతం రా. ధన్యవాదాలు సార్. ఎంత శ్రద్ధతో, ఎంత భక్తితో, ఎంత ప్రేమతో, ఎంత ఇష్టంతో పాడేవారు ఆ 2 చరణాలు. పల్లవిలో కొన్ని చిన్న చిన్న సవరణలు చేసుకోవాలి. అంత బాగుంది. సాహిత్యం బాగుంది, సంగీతం బాగుంది, అంత బాగుంది. థ్యాంక్ యూ సార్. చరణం చివర్లో ఒక మాట అన్నావు చూసావా? చరణం చివర్లో ఏంటి? సలలిత కలరుత స్వరనుత గతియుత గమకము. గతియుతం అంటే గతితో కూడుకున్న, అందమైన నడకతో కూడుకున్న. స్వరనుతం అంటే స్వరాలతో నిండిన. సలిలత అంటే మధురమైన. కలరుత అంటే అవ్యక్తమైన ధ్వని అన్నమాట. అంటే అందమైన నడకతో కూడిన, స్వరాలు నిండిన, మధురమైన, అవ్యక్తమైన ధ్వనిలాగుంది నీ పాట. థ్యాంక్ యూ సార్. ఇళయరాజా గారు ట్యూనే ఇస్తారు కదా చరణ్? అవును మ్యామ్. ట్యూన్కే రాసిన మాటల్లాగా ఎక్కడన్నా అనిపిస్తుందా? అసలు నాకు మనసు భారంగా అనిపించినప్పుడల్లా, నాకు బరువెక్కినప్పుడల్లా ఈ పాట వింటాను. అది బర్స్ట్ అయిపోవాలి అక్కడ. ఈ పాట ద్వారా నా ఫీలింగ్స్ అన్ని బర్స్ట్ అయిపోతాయి. అటువంటి పాట ఈ రోజు నువ్వు పాడి మా గురించి మాకే కొంచెం, మేమందరం నిజంగానే బోస్ గారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. మా అన్వేషణ నిరీక్షించబోతోంది, త్వరలోనే అది జరగబోతోంది అనటానికి ఎగ్జాంపుల్ గా నువ్వు అక్కడ పాడావు, అక్కడ నిల్చున్నావు నాన్న. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. విద్యా, నమస్కారం సార్. మీ ఇంటి పేరు శృతి శుద్ధం అని పెట్టాలి. అంత శృతి శుద్ధంగా పాడవు. పాప ఎలాంటి పాట ఎంపిక చేసుకుని ఇలా పాడడం. కంఫర్ట్ ఆన్ అ స్టేజ్ ఇన్ అ కాంపిటీషన్. అంత స్ట్రెస్ ఏది లేకుండా
ఆ కంపోజర్ వింటే నేను ఒక మంచి పాట చేశానురా అనే ఒక నెమ్మది కంపోజర్కి రావాలి కదా. అలా పాడాలి, ప్రతిసారి మేము అలాగే పాడాలి. అది మన సింగర్స్కు అదొక బాధ్యత. కంపోజర్ ఎంత మళ్ళీ ఈ పాట ఏ రాగంలో ఉంది తెలుసా? ఇది కీరవాణి రాగంలో ఉంది. నాట్ బ్యాడ్. కీరవాణి రాగం అంటే ఈ రాగాల గురించి మాట్లాడుతూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. 72 మేళకర్త రాగాలు తెలుసు కదా. యా సార్. దాంట్లో కొన్ని రాగాలు వెరీ మూవీ ఫ్రెండ్లీ, స్టోరీ ఫ్రెండ్లీ. అలాంటి రాగాల్ని చాలా మనం వాడుకున్నాం. మ్యూజిక్ అనేది నాట్ ఓన్లీ టు పర్ఫార్మ్, సమ్ టైమ్స్ టు ఎలివేట్ యువర్ ఓన్ సోల్. ఆ ఎక్స్ప్లోరేషన్ కు మీరందరూ యు ఆల్ కెన్ ట్రై దట్. ఓకే, లర్న్ క్లాసికల్, సింగ్ రాగాస్, ఇలా అంతా ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుంది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నీకు ఎవరు ట్రైన్ చేస్తున్నారు పాడటానికి? కర్ణాటిక్ మోదుముడి సుధాకర్ గురుగారు దగ్గర నేర్చుకుంటున్నాను. కానీ ఫిలిం సాంగ్స్ నేను నోటేషన్ రాసుకొని. స్వరం రాస్తావా నువ్వు? అవును సార్. యు ఆర్ అమేజింగ్, థ్యాంక్ యూ బ్రిలియంట్లీ డన్, వెల్ డన్, వెల్ డన్, Thank you సో so ప్రౌడ్. much, sir. గాడ్ బ్లెస్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఘంటసాల గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సూపర్ హిట్ సాంగ్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి అజిత్ రామ్. ఏ పాట సెలెక్ట్ చేసుకుని పాడబోతున్నావు? కానీ ఒక్క రిక్వెస్ట్ బ్రో, అయితే నేను ఫస్ట్ ఎపిసోడ్లో నేను సరిగ్గా ఇంట్రడ్యూస్ చేసుకోలేదు. మా అమ్మ నాన్న పేర్లు కూడా చెప్పలేదు బ్రో. ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకోను. నువ్వు అడుగుతున్నావా చెప్తున్నావా? అడుగుతున్నాను బ్రో. కానీ అయితే అందరికీ నమస్కారం. నా పేరు అజిత్ రామ్. నా పేరుకి ఒక అర్థం కూడా ఉంది. ఏ అంటే అరుణ మా అమ్మ పేరు, జే అంటే జగన్మోహన్ రావు మా నాన్న పేరు, ఐటీహెచ్ అంటే ఇష్టమైన తనయుడు అంటే ఇష్టమైన కొడుకు, ఆర్ఏ అంటే రాఘవరావు మా తాతగారు, ఎం అంటే మంజులాదేవి మా నానమ్మ గారు. మా అమ్మగారి పేరు శ్రీమతి అరుణ గారు మరియు మా నాన్నగారి పేరు శ్రీ జగన్మోహన్ రావు గారు. నువ్వు స్వయంగా నువ్వు కనిపెట్టావా ఇది? అందరి పేర్లు ఉండేటట్టు చేయాలని చెప్పేసి నాన్నగారు అట్లాగా ఫుల్ ఫామ్ లాగా అబ్రివేషన్ లాగా. నీ పేరేంటి ఇంతకి? అజిత్ రామ్. ఓకే. తర్వాత ఇంకో స్పెషల్ ఏంటంటే బ్రో, నువ్వు చెప్పు, స్పెషలా కాదని నేను చెప్తా. ఈ ఎపిసోడ్ కి నాకు సంబంధం ఉంది. ఈ ఎపిసోడ్ కి నీకు సంబంధం ఉంది, ఏదో అది కూడా చెప్పేసి. అంటే ఈ ఎపిసోడ్ ఏంటి, ఎస్పీబీ ఘంటసాల గారి రౌండ్ కదా. ఎస్పీబీ గారు పుట్టిన గడ్డపై పుట్టాను మరియు ఘంటసాల గారు పుట్టిన రోజున పుట్టాను. December 4th నీ బర్త్డే. అవును బ్రో. నెల్లూరులో పుట్టావు. యా. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట నా హృదయంలో నిద్రించే చెలి. చిత్రం ఆరాధన. సంగీతం సాలూరి రాజేశ్వరరావు గారు, రచయిత శ్రీశ్రీ గారు మరియు గానం ఘంటసాల గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరివై వయ్యారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే. నా హృదయంలో నిదురించే చెలి. నీ కన్నులలో నా దాగెనులే వెన్నెల
అజిత్ నమస్కారం మ్యామ్. నమస్కారం అమ్మా. ఒక్క నిమిషం పాటు ఆర్ ఒక 30 seconds గుక్క తిప్పుకోకుండా ఘంటసాల మాస్టర్ గారి గురించి చెప్పు. నువ్వు బిగినింగ్ లో ఇంట్రొడక్షన్ అప్పుడు ఏదో మాట్లాడావు కదా, అలా మీరే చెప్పండి మ్యామ్. అంత ప్రిపేర్ అయ్యి వచ్చావు కదా నాన్న ఇందాక వేరే ఏవో సంగతుల గురించి. అలా ఘంటసాల మాస్టర్ గారి గురించి నువ్వు ఏం తెలుసుకున్నావు అని అడుగుతున్నా అంతే. నా హృదయం ఈ పాట నేర్చుకున్నాడు. ఇలాంటివి ఇప్పుడు పాటలు నేర్చుకుంటున్నప్పుడు ఆ పాట పాడిన గాయని గాయకుల గురించి, వారి గొప్పతనం గురించి, వాళ్ళు ఎందుకు అంత గొప్ప వాళ్ళు అయ్యారు, బికాజ్ యూ వాంట్ బికమ్ ఎ సింగర్ రైట్ ఎస్ మ్యామ్. కదా. అలాంటప్పుడు వాళ్ళ గొప్పతనం గురించి కూడా తెలుసుకుంటూ ఉండప్పుడప్పుడు. ఓకే అది చాలా ఉపయోగపడే నాలెడ్జ్ నీకు, సరేనా? ఏం చేస్తున్నారంటే చిన్నపిల్లలు, నేను ఒప్పుకుంటాను, సో మీ కంఫర్ట్ జోన్ లోకి పాటను తెచ్చుకొని పాడేస్తున్నారు. కంపోజర్ సాలు రాజేశ్వరరావు గారే ఉండి ఒరిజినల్ గా నువ్వే పాట పాడే సింగర్ అనుకున్నప్పుడు ఆయన చాలా పర్టికులర్ గా ఆ గమకం వచ్చే వరకు నీ చేత ప్రాక్టీస్ చేయించి ఆ పాట రికార్డ్ చేస్తారు. ఓకే, ఆ చిన్న చిన్న గమకాల్ని ఈజీగా తీసుకొని దయచేసి వదిలేకండి. సాధ్యమైనంత వరకు ప్రాక్టీస్ చేసి అది వచ్చేలాగానే చేయండి. నీకు ఒక్కడికే కాదు, చాలా మందికి చెప్తున్నాను ఇక్కడ. ఆ చిన్న చిన్న గమకాలే నార్మల్ సింగింగ్ కి, ఒక ప్లేబ్యాక్ సింగింగ్ రేంజ్ కి ఆ డిఫరెన్స్ చూపించే విషయాలు. అవి చాలా చాలా ముఖ్యమైన విషయాలు. చిన్న గమక మిస్ అయ్యావు, నాకు తెలుసు అది నువ్వు మిస్ అయ్యావన్న సంగతి మన వాళ్ళందరికీ తెలుసు. ఇక్కడ ఆ పాట తెలిసిన చరణ్ గారితో అందరికీ తెలుసా, కానీ నువ్వు చిన్న పిల్లవాడు కదా అని చెప్పి క్యూట్ గా ఉందని చెప్పి వదిలేస్తాం, కానీ అది అలవాటు అయిపోతుంది. దట్ ఈస్ నాట్ రైట్. ఓకే ఎస్ మ్యామ్. కదా, నువ్వు కూడా ఒప్పుకుంటున్నావు కదా? అవును మ్యామ్. అయితే నేను కూడా రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ టు మీ. కానీ చాలా మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు, చాలా మంచి పాట పాడావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. అజిత్ రామ్, నమస్తే సార్. నమస్తే. వాట్ అ ప్యాకేజ్ యు ఆర్. నువ్వు వస్తే పాట కూడా అంత బాగా పాడతావు, మాటలు అంత బాగా మాట్లాడతావు, ఎన్నో విషయాలు తెలుసు నీకు. నిజం చెప్పాలంటే పాడుతా తీయగా కార్యక్రమానికి అజిత్ రామ్ ఈజ్ వన్ గిఫ్ట్ వీ గాట్. థ్యాంక్ యూ సార్. అంత బాగా పాడావు, వెరీ గుడ్. ఆల్ ద సునీత గారు చెప్పిన ఆ చిన్న విషయాల్ని గమనించి ఇంకా బాగా పాడొచ్చు. బట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అజిత్, నమస్తే సార్. బాగా పాడావు అజిత్, నమస్తే. మొత్తానికి 2 సార్లు విఫలమైన, 3వసారి గట్టిగా ప్రయత్నించి పాడతా తీయగా వేదిక మీదకి వచ్చి నీ ప్రతిభ చాటుతున్నావు. చాలా సంతోషంగా ఉంది, బాగా పాడావు. ఖచ్చితంగా సునీత గారు చెప్పిన ఆ మార్పులు ఖచ్చితంగా మళ్ళీ నీ పాటలో రావాలి. వస్తే నీ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉంటుంది. ఇందులో ఒక చోట వెచ్చని నీడ అని ఉంది. నీ వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ అంటే ఒక ఆయన అన్నారట, నువ్వు నీడ చల్లగా కదా ఉంటుంది, వెచ్చగా ఎందుకు ఉంటుంది అంటే శ్రీశ్రీ గారు అన్నట్ట, నువ్వు ప్రేమలో పడవే తెలుస్తుంది. అప్పుడు ప్రేమలో పడ్డప్పుడు చలి నీడ కూడా, చల్లగా ఉండే నీడ కూడా వెచ్చగా మారుతుంది. ప్రేమలో పడితే గానీ ఆ అనుభవం రాదు నీకని చెప్పారట. అట్లాగే ఒక మాట ఏంటంటే, కూపోదకం వటఛాయ తాంబూలం శీతకాలే భవేద్యుష్ణం ఉష్ణకాలేన శీతలం. కూపోదకం అంటే బావిలో నీరు, వటఛాయ అంటే మర్రి చెట్టు నీడ, తాంబూలం అంటే నోట్లో వేసుకునే కిళ్ళి. ఈ 3 కూడా చలికాలంలో వెచ్చగా ఉంటాయట, వేసవకాలంలో చల్లగా ఉంటాయంట. ఈ పాట తెర మీద చూస్తున్నప్పుడు ఏఎన్ఆర్ గారు పియోనో వాయిస్తారు. ఆ పియోనో వాయించేప్పుడు అక్కడ వేళ్ళు ఆయనవి కాదు, రాజేశ్వరరావు గారి పెద్ద అబ్బాయి రామలింగేశ్వర గారు వేళ్ళు, ఆ వేళ్ళు నటించాయి. 2 సార్లు ఆడిషన్లో ప్రయత్నం చేసి 3వసారి సాధించావు వీడికి రావడానికి కదా. సో ఇక్కడ నుంచి నీ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉండాలి. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, నెక్స్ట్ రౌండ్ నుంచి వేరే లెవెల్లో పర్ఫార్మ్ చేయాలి నువ్వు. ఓకే సార్. ఓకే బ్రో. ఓకే బ్రో. ఆల్ ద బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. గుడ్ లక్. వెల్ డన్. థ్యాంక్ యూ బ్రో. సీజన్ 23లో కాంపిటీషన్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ ప్రధన్య. ఏ పాట పాడబోతున్నావు? అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట జాబిలమ్మ నీకు అంత కోపమా. చిత్రం పెళ్లి. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్ గారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. నీ వెండి వెన్నెల్లే ఎండల్లే మండితే అల్లాడిపోదారే ఆపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా.
స్వాగతించు కళ్ళలో ప్రేమ కాంతి కనపడలేదా మరి అంత దూరమా కలను కన్న తీరమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూపుమా ఓ, మనసు చూడవమ్మ కొలువుందో లేదో నీ బొమ్మ మనవి ఆలకించి మన్నిస్తే చాలే చిలకమ్మ ప్రాణమున్న పాలరాతి శిల్పమా ప్రేమ నీడ చేరుకోని పంతమా తోడు కోరి దగ్గరైతే దోషమా తీయనైన స్నేహం అంటే ద్వేషమా ఒక్కసారి నవ్వుమా నమ్ముకున్న నేస్తమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూపుమా నీ వెండి వెన్నెల్లే ఎండల్లే బండితే అల్లాడిపోదారే ఆపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూపుమా ఓ, జడ్జెస్ ప్రధాన్య నమస్తే సార్. నమస్తే, చాలా బాగా పాడావు. you, ముఖ్యంగా రెండవ చరణంలోని చివరి పంక్తి ఒక్కసారి నవ్వుమా నమ్ముకున్న నేస్తమా, ఆ వాక్యం చాలా బాగా పాడావు. దాంట్లో ఆ భావం యొక్క ప్రకటన తెలుస్తోంది. మిగతా చరణం కూడా, రెండో చరణం బాగుంది, కానీ పల్లవి ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒక ప్రియురాలికి ఒక సందేశం పంపించాలి, తను బాధపడుతున్నాడు, ఆ అమ్మాయి కోపం ఉంది తన పైన, ఆ విషయాన్ని తెలియచేయాలన్న ఆ బాధ తెలియట్లేదు. కొంచెం ఆషామాషిగా పాడుతున్నట్టు అనిపించింది పల్లవి ఎప్పుడు చూసినా కూడా. అలా కాకుండా భావం యొక్క అర్థం తెలుసుకొని దాన్ని అందంగా నువ్వు నీ గొంతులో ధ్వనింప చేయాలి. సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రధన్య వెరీ గుడ్ అటెంప్ట్, చాలా బాగుంది. అంటే ఆ సాంగ్ కు ఒక వేవ్ ఎఫెక్ట్ అట్లే గ్రూవ్ తోనే అలాగే పాడాలి. అది నువ్వు చాలా బాగా మేనేజ్ చేసేవారు. థ్యాంక్ యూ అండ్ బోస్ గారు చెప్పినట్టు ఆ విషయాలంతా నువ్వు గమనిస్తే ఇంకా బాగుంటుంది. ఓవరాల్ వెరీ గుడ్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్. ప్రధన్య, నాకు హంసిని అని మాకు ఒక మా హింసిని తను గుర్తొచ్చింది. నువ్వు పాట పాడడమే కాదు, దాన్ని పిక్చరైజ్ చేస్తున్నావు కూడా. ఇలా పక్కన పెయింట్ వేస్తున్నావు, పక్కన ఏదైనా సరే ఎక్స్ప్రెషన్ చెప్పేస్తుంది నీ చెయ్యి కూడా. యువర్ ఎ గుడ్ సింగర్ నాన్న, యువర్ ఎ గుడ్ గర్ల్, యువర్ ఎ గుడ్ సింగర్. యూ హ్యావ్ క్వాలిటీస్, బేసిక్ లెవెల్లో ఉండాల్సిన క్వాలిటీస్ ఫర్ అ సింగర్. అంటే శృతిలో ఉంటుంది పాట, లయ బాగుంది, అదంతా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. ఘంటసాల గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సూపర్ హిట్ సాంగ్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ అభిరామ్. ఏ పాట సెలెక్ట్ చేసుకున్నాం? అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట జయకృష్ణ ముకుంద మురారి, చిత్రం పాండురంగ మహత్యం, సంగీతం టివి రాజు గారు, రాసిన వారు జూనియర్ సముద్రాల గారు, పాడిన వారు ఘంటసాల గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హే కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట
పల్లె ఇల్లాయేనంట ఆ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. నీ పలుగాకి పనులకు గోపెమ్మ నీ పలుగాకి పనులకు గోపెమ్మ కోపించు నిను రోట బంధించెనంట ఆ, ఆ, ఊపున పోయి మాకుల గూలిచి ఊపున పోయి మాకుల గూలిచి శాపాలు పాపితి వంట కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద మురారి ఇలా పాడావో జడ్జెస్ చెప్తారు. జడ్జెస్ అభి నమస్తే సార్. నమస్తే, బాగున్నావా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇప్పుడు నువ్వు పాడావు కదా, నేను నా అభిప్రాయం నిర్మోహమాటంగా చెప్పాలా మొహమాటంగా చెప్పాలా? సార్ మీ ఇష్టం సార్. నిర్మోహమాటంగా చెప్తే నీకు కొంచెం బాధేస్తుంది, చెప్పొచ్చా? ఎస్ సార్. రెండో చరణంలో ఊపున బోయి మాకుల గూలిచి, ఆ వాక్యం ఒకటి చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. మాకులు ఊపున బోయి మాకుల గూలిచి అనే ఆ పంక్తి చాలా బాగా పాడావు, అందంగా పాడావు. దాంట్లో అంత సంగీతానికి సంబంధించిన ఎలాంటి లోపాలు లేకుండా పాడావు. మిగతా పాట అంతా కూడా అక్కడక్కడక్కడ పొరపాట్లు ఉన్నాయి, కొంచెం బాగా పాడావు, ఇంకా బాగా పాడితే బాగుంటుంది అన్న విధంగా పాడావు. మొత్తం మీద చాలా చాలా సాధన చేసి పాడాల్సిన పాట నాన్న ఇది, సరేనా? చిన్న సాధన కాదు, చాలా చాలా గొప్ప సాధన చేస్తే గానీ ఇలాంటి పాట పట్టుబడదు. నువ్వు నేర్చుకుంటున్నావు కాబట్టి, తెలుసుకుంటున్నావు కాబట్టి తెలుసుకో, నేర్చుకో, నిన్ను నువ్వు సవరించుకో, సరిదిద్దుకో. మళ్ళీ పాడే ఇలాంటి పాట పాడే అవకాశం వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా వినియోగించుకో. ఓకే సార్. అభిరామ్, నమస్తే సార్. చాలా మంచి ప్రయత్నం, కానీ బికాస్ ఆఫ్ యువర్ ఏజ్, నేను లాస్ట్ ఎపిసోడ్ లో కూడా అదే చెప్పాను, ఆ ట్రాన్సిషన్ పీరియడ్ కాబట్టి నీ వాయిస్ క్రాక్ అవుతుంది. బట్ దట్స్ నాట్ యువర్ ఫాల్ట్, ఇట్స్ జస్ట్ ఏజ్, మ్యాటర్ ఆఫ్ టైమ్. ఇంకొక 2-3 years లో ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అండ్ యుల్ హ్యావ్ అ వన్ బ్యూటిఫుల్ వాయిస్. అంతదాకా నువ్వు పేషెన్స్ ఇస్ ది కీ. నువ్వు పేషెంట్గా వెయిట్ చేయాలి. అట్ ద సేమ్ టైం బోస్ గారు చెప్పినట్టు ఇలాంటి పాటలు ఎంపిక చేసుకుని ఇలా ఒక సందర్భంలో ఒక వేదిక మీద పర్ఫామ్ చేయడం ఇట్స్ లిటిల్ ట్రికీ. సో యూ హ్యావ్ టు బి లిటిల్ మోర్ కేర్ఫుల్ అన్నమాట. ఓకే, ఓకే సార్. గుడ్ అటెంప్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హాయ్ అభిరామ్. నమస్తే మ్యామ్. నమస్కారం. ఏ కృష్ణ అంటే కనిపించిన వెంటనే ఏ కృష్ణ ముకుంద, ఆ నోట్ సరి చేసుకో. ముకుంద 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 మురారి మురారి. బా, ఎంత బాగా పాడుతున్నావు చూడు, ఎంత బాగుందో నీ వాయిస్ లో గమకాలు, ఆ స్పష్టత. దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ సింగింగ్ నానా. థ్యాంక్ యూ మ్యామ్. బెస్ట్. నీకు చాలా మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి కదా. గమకం నువ్వు పాడుతూ ఉంటే అది స్పష్టంగా అర్థమవుతోంది. అది చాలా మందికి సాధ్యం కాని విషయం తెలుసా. నీకు అది వచ్చు, కానీ నీకల్లా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నీ ఏజ్ లో వస్తున్నటువంటి స్వతహాగా సహజంగా వచ్చేటటువంటి నీ వాయిస్ లో క్రాక్, ఆ మార్పులు అవన్నీ. కాబట్టి విజయప్రకాష్ గారు చెప్పింది 100% కరెక్ట్. పేషెన్స్. ఎవరైనా వెంటనే నువ్వు బాగా పాడావు, పాడలేదు అన్నప్పుడు వెంటనే మనసుకు దయచేసి తీసేసుకోవద్దు. ఓకే, బయట నేను చెప్పేది ఇక్కడ కాదు, ఇక్కడ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ బెటర్మెంట్ కోసం చెప్తాను. జస్ట్ లైక్ దట్. అలా అంటే చిన్న చిన్న వాటికి అప్సెట్ అయిపోద్దు నువ్వు, బికాస్ యు ఆర్ అ వండర్ఫుల్ సింగర్ నాన్న. ఐ సీ యువర్ ఫ్యూచర్.
దర్ ఇస్ అ వండర్ఫుల్ ఫ్యూచర్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే మ్యామ్. Fantastic effort. థ్యాంక్ యూ సార్. Well done. All the best. థ్యాంక్ యూ సార్. See you next round. Season 23 first round of competitions. ఘంటసాల గారు అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు మా పిల్లలు పాడారు. గత వారం 6 కంటెస్టెంట్స్, మిగిలిన 6 ఇవాళ పాడుతున్నారు. ఆ వరుసలో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ రిధి. ఏ పాట సెలెక్ట్ చేసుకుని పాడబోతున్నావు? అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట గువ్వా గోరింకతో. చిత్రం ఖైదీ నంబర్ 786. సంగీతం రాజ్కోటి గారు, రచన భువనచంద్ర గారు, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు ఎస్ జానకమ్మ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వయసుది తెలుసుకో అమ్మాయి గారు. అయ్యో పాపం అంత తాపం తగదులే తమరికి అబ్బాయి గారు. ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం, ఊర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం. కోరుకున్నానని ఆట పట్టించకు, చేరుకున్నానని నన్ను దోచెయ్యకు, చుట్టుకుంటాను సుడిగాలిలా. హై గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. హోయ్ హోయ్ కొండనాగు తోడు చేరే నాగిని బుసలలో వచ్చే సంగీతం. సదగాడ అందగత్తే కొంగులో ఉందిలే ఎంతో సంతోషం. పువ్వులో మకరందము ఉందే నీ కోసం, తీర్చుకో ఆదాము వలపే జలపాతం. కొంచెం ఆగాలిలే కోరిక తీరేందుకు, దూరం ఉంటానులే దగ్గరయ్యేందుకు, దాచి పెడతాను నా సర్వము. హై గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ జంట కోరికనై. Judges, over to you. రిధి ఎస్ సార్. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఉన్నాయి చిన్న చిన్న పొరపాట్లు కానీ బాగా పాడావు. ఎప్పుడు కవితాత్మకంగా సుందరంగా చెప్పి నాకు కూడా కొంచెం విసుగు వచ్చింది. కొంచెం కొత్తగా చెప్పాలా? ఓకే సార్. కొన్ని చోట్ల కత్తిలే పాడావు, కొన్ని చోట్ల కత్తెరేసి. ఆడుకుంటా అక్కడెక్కడ దాన్ని ఎలా అంటే మొత్తంగా పాడాల్సిన పదాన్ని విరిచేసావు. ఆ 2-3 పొరపాట్లు తప్పితే అంతా కత్తిలాగానే ఉంది. థ్యాంక్ యూ సార్.
రిధి ఎస్ సార్. చాలా మందికి ఇలా హెడ్ వాయిస్ వెళ్ళడం చాలా కష్టం. దా అలా అయిపోతుంది. అది దా 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 రే ర త ర రు దే ర రి రో దే రో. అలా మెయిన్ వాయిస్, హెడ్ వాయిస్ నుంచి కమ్ బ్యాక్ టు చెస్ట్ వాయిస్, ఇవన్నీ ఒక ట్రైనింగ్. యూ హ్యావ్ ఇట్ బై బర్త్. అదొక చాలా మంచి విషయం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. రిధి, ఎస్ మ్యామ్. వై దిస్ సాంగ్? నైస్ సాంగ్. ఇట్ ఈస్ అ ఫ్యాబులస్ సాంగ్. నీ వాయిస్ లో కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. వండర్ఫుల్ సాంగ్ నాన్న. వాట్ ఈస్ మ్యూజిక్ టు యూ? ఇప్పుడు చాలా హోంవర్క్ ఉండి ఏమైనా కొంచెం స్ట్రెస్లో ఉంటే మ్యూజిక్ పాడితే మొత్తం పోతుంది అండ్ సో నువ్వు ప్రొఫెషనల్ గా తీసుకోవడానికి నీకు ఆ కోరిక, కళ ఏమైనా ఉన్నాయా? ఐమ్ నాట్ షూర్ అండ్ యూర్ నాట్ ష్యూర్. కొంచెం క్యాజువల్ గా ఉంది యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద సాంగ్. ఐ వాంట్ సింగ్ దిస్ సాంగ్, ఐ లైక్ దిస్ సాంగ్, ఐఎమ్ సింగింగ్ దిస్. బట్ సీరియస్ గా తీసుకోవాల్సిన ఆర్టిస్ట్ నువ్వు. చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి నీ వాయిస్ లో. అది ఇన్హరెంట్ గా రావాల్సిందే. చాలా మందికి నేర్చుకుంటే తప్పించి రావు. కొన్ని సార్లు అర్థం కూడా కావు దేని గురించి మాట్లాడుతున్నాము. సో ఆ టెక్నికాలిటీస్ చరణ్ గారు చెప్పారు అండ్ విజయ్ ప్రకాష్ గారు కూడా హైలైట్ చేశారు. అదొకటి. అయితే గమకాలు అగైన్, అందరికి గమకం రాదు నాన్న సహజంగా. నీలో ఆ క్వాలిటీస్ ఉన్నాయి. సో ఐ వాంట్ యూ టు టేక్ మ్యూజిక్ సీరియస్లీ. ఎస్ మ్యామ్. అలా తీసుకొని ప్రతి పాట, నువ్వు ఈ పాట హుషారుగా ఇంకొంచెం హుషారు ఉండొచ్చు దీనిలో. కట్ చేస్తున్నావు కదా, కత్తిరేస్తున్నావు అన్నారు కదా. సో అలా కాకుండా నువ్వు క్యాజువల్ గా తీసుకుంటున్నావు అని అర్థమైపోతుంది యువర్ యాటిట్యూడ్ ఇన్ ద సాంగ్. సో నేనేమంటానంటే, ఎలాగో కాంపిటీషన్ లో ఉన్నావు, ఇక్కడ చాలా రోజులు ఉందామనే వచ్చావు, రైట్? ఎస్ మ్యామ్. సో ఇంకొంచెం సీరియస్ గా ప్రతి పాట దాని భావం ఏంటి, ఇదేంటి, ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి ఓకే మ్యామ్. చాలా మంచి ప్లేస్ కి వెళ్తావు నువ్వు, అందుకనే చెప్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా సీజన్ 23లో ఫస్ట్ కాంపిటీషన్ రౌండ్ ఎండ్ అయింది. 12 మంది కంటెస్టెంట్స్ ఎస్పీబీ అండ్ ఘంటసాల గారి పాటలు పర్ఫామ్ చేశారు. వచ్చే వారం, ఆ పై వారం మా పిల్లలు సెలబ్రేషన్ అండ్ పార్టీ సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నారు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా. లెట్స్ వెల్కమ్ హల్క్, సూపర్ మ్యాన్, హీ మ్యాన్. బాబాయ్ మీ ఇంట్లో రాకెట్లు ఉన్నాయా అని అడిగాడు. సరే ఎందుకురా రాకెట్ అంటే పక్కింటోడి మీద వేద్దామని. పెద్ద ప్లానింగ్ చేసినావు. ఈ ఉస్తాద్ నీరుడు లెక్కుండది. మొత్తం 50 లక్షలు. ఇదేంది నీకేమనిపిస్తుంది అబ్బాయి? ఉస్తాద్ ఆడిద్దాం. బద్దల్ బాసింగల్ అయిపోతాయి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్. రోజుకి కేవలం ₹1 మాత్రమే.